వేదం అంటే ఏంటి? మంత్రం అంటే ఏంటి? మంత్ర జపం అంటే ఏంటి? మంత్ర జపం రోజుల్లో కనీసం మంత్ర జపం అనేది అసలు రోజులో కనీసం ఎంతసేపు చేయాలి? ఇలాంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. అందులో కొన్ని రకాలైనటువంటి వివాదాల నేపథ్యంలో ఈ ప్రశ్నలకి వైదిక జ్యోతిష పరిశోధకులు రాఘవేంద్ర సాయి అక్కిన ప్రగడ గారు క్లుప్తంగా మన ఛానల్లో ప్రేక్షకులకి అందిస్తున్నటువంటి సమాచారం ఒకసారి ఆ వీడియో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సాయి గారికి కూడా నా నమస్కారం అండి. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమండి వేదం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, మంత్రాన్ని ఎలా జపించాలి, అలానే మంత్రాన్ని ఎప్పుడు జపించాలి, దాన్ని మేము ఏ మంత్రాలు జపించాలి అని రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. నేను మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారు వారి వీడియోస్లో అనేక మార్లు ప్రస్తావించిన అంశాలని నేను మీ ముందు క్లుప్తంగా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మా గురువు గారు చెప్పినట్టుగా వేదము అంటే అర్థం ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం అన్నమాట. మనము హైందవులమైనందున మనల్ని ఎవరన్నా వేదం అంటే ఏమిటయ్యా అని అడిగితే మనం సమాధానం చెప్పాలి కదా. కాబట్టి వేదానికి డెఫినేషన్ ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, దాంతోపాటు అన్ని రకాల సత్య విద్యలు అంటే ట్రూత్ఫుల్ నాలెడ్జ్ అనమాట, అంతా ఉండేదే వేదం అనమాట. ఇది వేదానికి డెఫినేషన్. కాబట్టి వేదం అంటే ఇది. మనం మంత్రం మంత్రం అంటాం కదా, చాలా మంది యంగ్స్టర్స్ అడుగుతూ ఉంటారు మంత్రం అంటే ఏంటి అండి అంటే, వాడి లాంగ్వేజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మంత్రం అంటే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్. ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్కి ఒక వెరీ బేసిక్ లెవెల్లో ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇన్పుట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్కి ఇన్పుట్ ఏంటంటే మన ధర్మబద్ధమైన కోరిక అనమాట. అంటే ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, కొత్త సాధన చేయాలి, తర్వాత ఒక 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 ఏదైనా కోరిక, ధర్మబద్ధమైన కోరిక, నాకు మంచి పిల్లలు పుట్టాలి, తెలియదంటే ఒక మంచి వ్యక్తి భార్యగా రావాలి, భర్తగా రావాలి, లేదంటే నేను నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, దానికి నాకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి, ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన కోరికలు. అది ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ ఏంటంటే ఆ కోరికని ఎలా నెరవేర్చుకోవాలి, దాన్ని ఏ మార్గంలో ప్రయాణించాలనేది అవుట్పుట్ అనమాట. సరే బాగానే ఉందంటే దీనికి ఎలా సహాయం అవుతుంది, నాకు పరమాత్మ సహాయం చేస్తాడా అంటే, మనకి పరమాత్ముడు వేదంలో చెప్పింది ఏంటంటే నేను ఉన్నదే మీకు ఇవ్వటానికి, మీరు అడగట్లేదు అంటాడు ఆయన. మరి ఎలా అడగాలి అంటే వేద మంత్రాల ద్వారా మనము పరమాత్ముడిని మన కోరికల గురించి అడగాలన్నమాట. నాకు ఈ కోరిక ఉంది నాయన, నాకు తీర్చు అని అడగాలి. ఇప్పుడు పరమాత్ముడు తీరుస్తాడా అంటే ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే ఒక మనిషిగా పుట్టినందుకు మనకి 353 రకాల కోరికలు ఉంటాయంట మనకి. ఆ 353 రకాల కోరికల్ని మనము ఒక మనిషి తన జీవితంలో ఇవన్నీ కూడా కావాలని కోరుకుంటాడని పరమాత్మ మనకి చెప్తున్నాడు. పరమాత్ముడు ఎంత దయామయుడు అంటే ఎవరన్నా కూడా మన ముందు ఒక ట్రెజర్ బాక్స్ పెట్టి దానికి తాళం మనకే ఇస్తారా? అలా ఇచ్చే వ్యక్తే పరమాత్మ, మన తండ్రి. ఆయన అత్యంత దయామయుడు మనకి. మీరు అడగండి అయ్యా నేను ఇస్తానంటున్నాడు ఆయన, మనం అడగట్లేదు. మరి అది కాదండి, మరి మంత్రం చదవకుండా మనం జస్ట్ కళ్ళు మూసుకొని భగవంతుడు నాకు ఇది ఇచ్చేయమంటే ఇస్తాడా అంటే ఇవ్వడండి. ఎందుకంటే మనము ఆయన చెప్పిన ప్రకారం వేద మంత్రాలతో ఆయన్ని స్తుతిస్తేనే, మనం జపం చేస్తేనే ఆ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విషయం ఆలోచించండి. మీరు ఒక 100 రూపాయలు తీసుకుని హోటల్కి వెళ్ళి మీరు ఏం ఆర్డర్ ఇవ్వాలనేది కన్ఫ్యూజన్గా ఉన్నారు. మీరు ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలా, దోశ ఆర్డర్ ఇవ్వాలి, మీకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఏంటది? యాంబిగ్యూటీ. అలా కాకుండా మీరు ఒక వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి మీ చేతిలో ఉన్న డబ్బులు ఆ వెండింగ్ మెషిన్లో డ్రాప్ చేసి ఇన్పుట్ చేసి నెంబర్ 1 నొక్కారనుకోండి, ఆ వస్తువు వస్తుంది. నెంబర్ 2 నొక్కితే ఇంకో వస్తువు వస్తుంది. అంటే ఏంటంటే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. కాబట్టి క్లారిటీతో మీకు ఎగ్జాక్ట్గా ఏ రకమైన కోరిక ఉంది అని అడగటమే ఈ మంత్రం యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే మన మంత్రాల ద్వారా పరమాత్మని మనం వేడుకోవాలి. అయ్యా నాకు ఇది కావాలి, నాకు దయచేసి ఇవ్వండి అని అడగాలి. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఏమంటే, అసలు అడిగామండి, అలా అడిగాము, మంత్రాలు చెప్పించాము, అడిగాము, తర్వాత ఏమవుతుంది అనేది పరమాత్ముడే చెప్పాడు మీకు. ఇప్పుడు మీరు ఇదొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు అందరం మొబైల్ ఫోన్స్ వాడతాం కదా, ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఒకసారి మీరు ఊహించండి, మీకు మొబైల్ టవర్ నుంచి సిగ్నల్ వస్తుంది కదా మీ ఫోన్లకి, అన్ని ఫోన్లకి మొబైల్ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తాయి, మొబైల్ సిగ్నల్స్. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కనుక మోర్ దాన్ 1 ఫోన్ ఉంది, ఒకటి కంటే ఎక్కువ ఫోన్ ఉంది అనుకుందాం కాసేపు. ఎవరో ఒక వ్యక్తి మీ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసినప్పుడు మీ ఇంట్లో అన్ని ఫోన్లు ఒకేసారి మోగుతాయి, లేదా మీ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఎవరికైతే ఫోన్ వచ్చిందో వాళ్ళ ఫోనే మోగుతుందా? ఎవరికైతే ఫోన్ వచ్చిందో వాళ్ళ ఫోనే మోగుతుంది కదా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ వర్క్ అవుతుంది కదా. మొబైల్ టవర్ నుంచి వస్తున్న సిగ్నల్ మీ ఫోన్ ఒక సిగ్నేచర్ని మ్యాచ్ అయితే ఆ ఫోన్ మోగుతుంది. అలానే పరమాత్ముడు వేదంలో ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి మనుషుల యొక్క మనస్సులు కనెక్ట్ అయి ఉన్నాయి, అనుసంధానం చేయబడినాయి అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే మనము ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మన మైండ్లో ఆ మంత్రం యొక్క ఫంక్షన్ ఇన్వోక్ అయ్యి, మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇన్వోక్ అయ్యి మన ధర్మబద్ధమైన కోరికని అందరి మనుషుల యొక్క మనసుల్లోకి పంపించబడుతుంది అనమాట. అలా పంపించబడితే ఏమవుతుందంటే మీరు కోరికను కోరుకునే వాళ్ళు, మీ కోరికను తీర్చేవాడు ఎవరో ఉంటారు ఎక్కడో ప్రపంచంలో, ఆయన కానీ ఆవిడ కానీ స్పందిస్తారన్నమాట మీ ధర్మబద్ధమైన కోరికకి. ఎలా అంటే మీరు చూడండి, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా వేదం ప్రకారము అందరి మనుషుల యొక్క మనసులు కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, ఇంకో ప్రదేశంలో ఎవరో ఇంకోళ్ళు ఉంటారు. అలా రకరకాల వ్యక్తులు ప్రపంచం అంతా ఉన్నారు కదా, అన్ని దేశాల్లో ఉన్నారు కదా, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే అందరం కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. ప్రపంచంలో ఉన్న అందరు మనుషుల యొక్క మనసులు కనెక్ట్ అయి ఉంటాయి ఇట్లా. కాబట్టి మీరు ఒక కోరిక కోరుకున్నారు. ఇక్కడ కోరుకున్నప్పుడు ఏంటంటే నేను ఒక మంచి విషయం తెలుసుకోవాలనుకుంటాను, నేను రీసెర్చ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాను, ఎక్కడ దొరుకుతుంది. ఇలా మీరు కనుక మీ ధర్మబద్ధమైన కోరికని బ్రాడ్కాస్ట్ అవుతాయి అన్నమాట. మీ కోరికలు బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి. అంటే అందరికీ పంపించబడతాయి అన్నమాట మీ కోరికలు. పంపించబడినప్పుడు వేరే వ్యక్తి ఎవరైతే ఆ నాలెడ్జ్ మీకు ఇవ్వాలనుకుంటారో వాళ్ళు స్పందిస్తారు. ఇది మంత్రం యొక్క గొప్పతనం అనమాట. ఇప్పుడు మంత్రాన్ని ఎలా చదవాలి? మననాత్ త్రాయతే ఇది మంత్ర అని చెప్పారు మన పెద్దవాడు. అంటే ఏంటంటే మంత్రానికి అర్థం తెలుసుకొని దాన్ని ఉచ్చరించాలి. అంటే అర్థం ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కడుపు నొప్పి వచ్చింది, మీరు తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకోరు కదా, చూసుకుని వేసుకుంటారు ఆ మందు సరైన మందా కాదా అని చెప్పి. కాబట్టి మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక సంబంధించిన మంత్రాలు మీరు ఉచ్చరించాలి. అంటే అర్థం ఏంటి, మీకు ఆ మంత్రం యొక్క అర్థం తెలియాలి కదా, అప్పుడే కదా మీకు తెలిసేది ఆ మంత్రం సరైన మంత్రమో కాదో మీ కోరిక తీర్చడానికి. కాబట్టి మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే అర్థం తెలుసుకో, మంత్రానికి తెలుసుకొని నీ మైండ్లో మంత్రంతో పాటు అర్థసహితంగా దాన్ని ఉచ్చరించు అని చెప్తున్నారు పరమాత్మ. అప్పుడు మాత్రమే మంత్రం ఫలిస్తుంది. ఇది అందరికీ తెలిసిన మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎంత గొప్ప మంత్రం చూడండి. దీనిలో పరమాత్మ మనకేం చెప్తున్నారంటే సుగంధిం పుష్టివర్ధనం అంటే అర్థం ఏంటి, మన శరీరాన్ని మనసుని శుద్ధంగా ఉంచుకో, పుష్టిగా ఉంచుకో అని చెప్తున్నారు. ఎలా ఉంచుకుంటాము? శరీరం అంటే స్నానం చేస్తాము, దాంతోపాటు అనేక విషయాలు మనం మన భౌతిక శరీరానికి అందించి దాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుతాం. మరి మనసు అంటే ఏం చెప్తున్నారంటే పరమాత్మ మనం సజ్జనులతో ఉండాలి, మంచి మాట్లాడే వాళ్ళతో మనం ఉండాలి, సమాజంలో గొప్ప వాళ్ళతో మనం ఉండాలి. అప్పుడు మన మనసు స్వచ్ఛంగా ఉంటుంది, ఎలాంటి కల్మషం లేకుండా అని చెప్తున్నారు పరమాత్మ. సుగంధిం పుష్టివర్ధనం. తర్వాత వారుకమివ బంధనాత్ అంటే ఏంటంటే ఎలాగైతే బాగా పండిపోయిన ఒక పండు తీగ నుంచి తనంతట తానుగా పడిపోతుందో, అంటే అపమృత్యు దోషం లేకుండా మనం బతకాలి అని పరమాత్మ కోరుకుంటున్నారు మన గురించి. అంటే ఏంటంటే మనం తినే తిండ్లు సరైన ఆరోగ్యవంతమైంది కాకుండా హైజీన్ లేకుండా తిన్నామనుకోండి, చెడు తిండ్లు, అప్పుడు ఏమవుతుంది, మన శరీరం పాడైపోతుంది కదా. పాడైపోయి ఏమైతే మన రోగగ్రస్తం అయితే మన రోగంతో చనిపోవడం కానీ, లేదంటే వేరే విధంగా మన న్యాచురల్ డెత్ సమయం కాకుండా ముందే చనిపోయే అవకాశం ఉంటుంది. అలా చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. సుగంధిం పుష్టివర్ధనం. అలా పుష్టివంతంగా మనం గనక శరీరాన్ని మనసుని చేసుకుంటే అప్పుడు ఎలాగైతే ఒక బాగా పండిపోయిన పండు తన తీగ నుంచి తానే విడిపోతుందో, అలానే శరీరం కూడా తన పూర్ణ ఆయుష్ తర్వాత మాత్రమే పడిపోయేట్టుగా ఉండాలి అని పరమాత్ముడు మనకి ఉపదేశిస్తున్నారు అన్నమాట. మృత్యోర్ముక్ష్యమామృతాత్ తనంతట తానుగా పడిపోవాలి ఆ పండు అని చెప్తున్నారు. చూడండి ఎంత బాగుందో ఈ మంత్రం అర్థం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి మంత్రం యొక్క అర్థం తెలుసుకొని ఆ మంత్రాన్ని అర్థసహితంగా కనుక మన మైండ్లో ఉచ్చరించుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది, మనకి ఎంతో పాజిటివిటీ వస్తుంది అనమాట. దాంతోపాటు మీకు వచ్చే క్వశ్చన్ ఏమంటే నాకేం మంత్రాలు రావు కదండి, మేమేం నేర్చుకోలేదు, మరి ఎలా మొదలు పెట్టాలి? అద్భుతమైన క్వశ్చన్. ఎలా మొదలు పెట్టాలి అంటే ఓంతో స్టార్ట్ చేయండి. సూర్యోదయం అవుతున్నప్పుడు మీరు రెడీ అయిపోయి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఓం
అంటూ మీరు ఉచ్చారణ చేస్తూ మీ మైండ్లో ఉచ్చారణ చేస్తూ మొదలు పెట్టండి. ఎంతసేపు చేయాలని ఇంకో క్వశ్చన్. దయానంద సరస్వతి గారు చెప్పిన మాట ఏమంటే, మనము ప్రతిరోజు అట్లీస్ట్ 24 minutes అన్నా సరే మనము ధ్యానం చేయాలి, జపం చేయాలి అని చెప్పారు. 24 minutes. నేనేమంటానంటే దాన్ని ఇంకో 6 యాడ్ చేసి 30 minutes చేసుకోండి, హాఫ్ అన్ అవర్. 30 minutes per day. 30 minutes per day మన అభ్యున్నతి కోసం మనం ఖర్చు పెట్టలేమా అండి? మీరు చెప్పండి. మనం ఎన్నో విషయాలు అనవసరంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. ఒక 30 నిమిషాల పాటు పొద్దున పూట సూర్యోదయం అవుతున్నప్పుడు రెడీ అయిపోయి ఓం చాంటింగ్తో మనం మొదలు పెట్టలేమో మన మైండ్లో? ఎందుకంటే సర్వ సృష్టి కూడా ఓంతోనే ఉద్భవించింది కదా. కాబట్టి దీంతో మొదలుపెట్టి మీరు ప్రయత్నం మొదలు పెట్టండి. మీకు అదే విధంగా మీకు అనేక మంది తోడ్పాటు అందిస్తూ ఉంటారు మీ జీవితంలో. మీరే గమనిస్తారు. కొన్ని నెలల తర్వాత మీరే చెప్తారు. అలానే మంత్రాలు జపిస్తూ ఉంటే ఏమవుతుందంటే మన మన శరీరం చుట్టూ ఒక ఆరా ఫామ్ అవుతుంది, ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ లేయర్ ఫామ్ అవడంతో ఏమవుతుందంటే దుష్ట శక్తులు కానీ లేదంటే దుష్ట వాయువులు కానీ మన దగ్గరికి చేరవన్నమాట. కానీ ఆ స్థితికి చేరుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు రేపటి నుంచి మీ మొట్టమొదటి అడుగుగా మొదలు పెట్టండి. ఆ భగవంతుడు చాలా దయామయుడు. ఆయన కొట్టడు, తిట్టడు. మీరు తప్పుగా ఉచ్చరించినా కూడా ఆయనేమి మీ మీద కోపం చూపించడు ఆయన. ఎందుకంటే ఆయనకి మీరు మొదలు పెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి మొదలు పెట్టాల్సిందే కదా ఎప్పుడొకప్పుడు. కాబట్టి ప్రయత్నం చేయమని నా ప్రార్థన. నేను మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. ఓం.